నమస్తే అండి, నేను రైతునేస్తం నుంచి ప్రసాద్ని. ఇటీవల కాలంలో తాటి బెల్లం అనేది బాగా ప్రాచుర్యం పొందింది. చెరుకుతో తయారు చేసిన బెల్లంతో పోల్చుకుంటే తాటి బెల్లంలో ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు, డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి తాటి బెల్లం వినియోగదారులకు బాగా ఉపయోగించడానికి వీలుగా ప్రజలకు చొచ్చుకుపోతుంది ఈ మధ్యకాలంలో. సో దీన్ని గమనించి మేము ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ తాటి బెల్లం తయారు చేస్తున్నారని గుర్తించి గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలోని కల్లిపాలెం గ్రామంలో వీళ్ళు తాతల తరాల నుంచి తాటి బెల్లం తయారు చేస్తున్నారని గుర్తించి ఇక్కడికి ఈ తాటి బెల్లం తయారీ విధానాన్ని తెలుసుకొని ప్రజలకు తెలియజేద్దామన్న లక్ష్యంతో ఇక్కడ రావడం జరిగింది. ఈ తయారీదారులో ఒకరైన మన నాగరాజు గారి దగ్గరికి వచ్చాము. నమస్కారం నాగరాజు గారు. నమస్తే సార్. నా పేరు పరిసే నాగరాజు. మాది కళ్ళిపాలెం విలేజ్, నిజాంపట్నం మండలం, గుంటూరు డిస్టిక్. మాది గీత కార్మికుల కుటుంబం సార్. మా తాతలు ముత్తాతల నుంచి ఇది గీత కార్మికులుగానే ఉంటున్నాము. మరి కులవృత్తి కాబట్టి ఇలాగే కొనసాగిస్తున్నాము. మేము ఏ పని చేయలేము, ఇదే మా వృత్తి కాబట్టి మా తాతలు మా ముత్తాతలు అందరూ కూడా ఇదే చేశారు. మా నాన్నగారు కూడా ఇలాగే చేస్తున్నారు. నేను అయితే డిగ్రీ వరకు చదువుకున్నాను. మా నాన్నగారి తోడుగా ఇలాగే ఉంటున్నాను. మా నాన్నగారు తీసిన తాటి బెల్లాన్ని నేను మార్కెటింగ్ చేస్తాను. తాటి బెల్లానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది దివ్య ఔషధాలు కలిగినటువంటి తాటి బెల్లం. ఓకే, ఇప్పుడు తాటి బెల్లం తయారీ విధానాన్ని మొదటి నుంచి చివరి దాకా మాకు చూపిస్తారా? సార్ మొత్తం చూపిస్తాను సార్. ఎలా తయారు చేస్తారు, ఇది ప్రకృతి సిద్ధంగా తయారవుతుంది. కొంతమంది కెమికల్ ద్వారా తయారు చేస్తున్నారు అనుకుంటారు. ఇది ప్రకృతి సిద్ధంగా తయారవుతుంది. మీకు పూర్తిగా ఎక్కడి నుంచి ఈ నీటిలో నత్త ఉంటుంది. ఆ నత్త చనిపోయిన తర్వాత మేము తీసుకెళ్ళి పుల్లలు పేర్చి ఆ పుల్లల మీద పెట్టి కాలుస్తాం సార్. ఇవి బాగా వైట్గా అయిపోతాయి కాలవంగానే. ఆ మడవల నుంచి సేకరించిన కూడా సార్ ఇవి బాగా ఎండబెట్టిన తర్వాత ఈ నత్త చనిపోయింది తీసుకొచ్చి వాటర్ దగ్గర క్లీన్ చేసుకోవాలి సార్. ఇది పాత గుల్ల క్లీన్ చేసాము, అందుకని వైట్గా ఉంది. ఇప్పుడు వీటిని కూడా బాగా క్లీన్ చేసుకుంటే 4-5 సార్లు కడిగితే ఇలా వైట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలాంటివన్నీ కూడా అలా తెల్లగా వస్తాయి. ఇలా తెల్లగా వచ్చేస్తాయి సార్. క్లీన్ అయినట్టు. ఇప్పుడు అక్కడ కడిగిన వాటిని ఇక్కడ తీసుకొచ్చి మంట పెట్టి కాలుస్తాం సార్. ఇవి సార్ ఇది పూర్తిగా కాలిన గుల్ల ఇది ఇలా వైట్గా వచ్చేస్తుంది. ఇది ఇలా వైట్గా వచ్చేస్తుంది గుల్ల కాలంగానే. ఇది సరిగ్గా ఆవిరి తగలదు, దానికి వేడి తగలదు, ఎందుకని ఇది పూర్తిగా కాలిపోయింది సార్. ఇప్పుడు దీని సున్నం అవుతుంది. ఇది వాటర్ పోసి దీని మీద వేడి వాటర్ చల్లామనుకో బాగా దాని ఇదయ్యి పౌడర్ లాగా తయారైపోతుంది అనమాట. ఇది ఇలా చూడండి సార్, ఇలా వైట్గా అయిపోతుంది. ఇలా వైట్గా వచ్చేసింది, సున్నంలా తయారైపోతుంది. ఇంకొంచెం కాలితే ఇంకా పౌడర్ అవుతుంది బాగా. ఈ సున్నాన్ని మీరు కుండలో పోస్తాం సార్. దీన్ని తీసుకెళ్ళి తాటి చెట్టుపై తీసుకెళ్ళి దాన్ని కుండకు పోస్తే ఆ డ్రాప్స్ పడతాయి కదా, ఆ డ్రాప్స్ ఈ పౌడర్ పడంగానే అది చేదుగాను వగరగాను తయారవుతుంది కళ్ళు అనేది. అప్పుడు దాన్ని మేము పానకం అని పిలుస్తాం. ఇప్పుడు మనం అక్కడ తయారు చేసాం కదా సున్నం, దాన్ని ఒకసారి చూపించు సార్. ఇదిగోండి సార్, ఇదిగోండి సార్. ఇలా దాదాపుగా మామూలు సున్నంలానే ఉంది. మామూలు సున్నంలా ఉంది సార్. ఇదిగో సార్, ఇలా తీసుకెళ్ళి ఇలా తీసి ఆ లుట్లో ఇట్లా పూస్తారు పైన. ఆ లుట్లో పోయంగానే ఇక దానికి అతుక్కుపోతుంది. ఆ పోయే డ్రాప్స్ పానకంలాగా తయారు. కాగు నిండా పోస్తే మనకు సుమారు ఎన్ని గంటలు పడుతుంది అది? ఇవి కొద్దిగా మనం మంటలు పెడుతుంటాం కదా, మరిగిన తర్వాత అలా పోసుకుంటాం సార్. రోజుకు 100 లీటర్ల వరకే మనం ఇలా మరిగిస్తాము. మరిగించగా మొత్తం వరకే 10 లీటర్లు వస్తుంది. మరి 100 లీటర్లు మరిగిస్తే 10 లీటర్లు చారు వస్తుంది. ఈ 10 లీటర్ చారుని మనం ఎమ్మటే కావాలంటే బెల్లం చేసుకోవాలి. నిల్వ ఉంచుకోవాలంటే మనం చారుని పెద్ద కుండ ఉంటుంది, పెద్ద కుండ ఉంటుంది, లేకపోతే 200 లీటర్ల డ్రమ్ములు ఉంటాయి, ఇంత ఎత్తు డ్రమ్ములు ఉంటాయి, వాటిలో నిల్వ చేసుకుంటాం. ఇలా నిల్వ ఉంటే ఎన్ని రోజులు ఉంటుంది సార్? ఇది 1 year 2 years వరకు ఉంటుంది సార్. చెడిపోదు. జాగ్రత్తగా దీన్ని తడవకుండా వర్షం నీరు పడకుండా దీని మీద క్లాత్ కట్టేసేస్తే 2 years వరకు ఎలాగ ఉంటుంది సార్.
అంటే ఏమైనా కలుపుతారా? ఏం కలపవసరం చారు యాజ్ టీజ్గా ఇలాగే తీసుకొచ్చి తయారైన చారు పోసి దీంట్లో పోసేసి నిల్వ చేసాం సార్. ఇలా నిల్వ పెట్టుకోకుండా మొత్తం ఒకేసారి బెల్లం చేసుకుని దాచిపెట్టుకోవచ్చు కదా సార్? బెల్లం ఒకేసారి నిల్వ చేయడానికి నిల్వ ఉండదు సార్, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అది ఎప్పుడు డ్రై ప్లేస్లో ఉండాలి. అది డ్రై ప్లేస్లో ఉంటేనే నిల్వ ఉంటుంది. అది డ్రై ప్లేస్లో ఉంటే 3 months 6 months వరకు అది బాగుంటుంది. తర్వాత దాన్ని ఫ్యాన్ గాలి తగిలినా, ఎక్కువగా చెమట పట్టినా కానీ, చెమట ఉన్న ప్లేస్లో కానీ పెట్టినా కానీ అది ఊరిని పాడైపోతుంది. తాటి బెల్లం చారు తయారవుతుంది. చారు తీసుకొచ్చి ఇలా బెల్లం తయారు చేస్తాం సార్. బెల్లం దీని మీద తీసుకొచ్చి మళ్ళీ వేడి చేయాలి. దీన్ని వేడి చేస్తుంటే అలా వస్తుంది, తయారవుతుంది. ఇంకా బాగా చిక్కగా తయారవుతుంది. ఇలా పైకి వస్తూ ఉంటుంది. దీన్ని ఇలా చల్లార్చుకుంటూ ఉంటాము. మనకి పొంగు చల్లార్చుకుంటాం, ఈ పుల్ల పెట్టి తిప్పుతూ ఉంటాం, పొంగు వస్తూ ఉంటుంది. ఇంకా బాగా తయారవుతుంది. ఇంకా తయారయ్యేటప్పుడు కొంచెం నూనె వేస్తాం. నూనె వేస్తాం. ఇది నూనె అంటే అది చల్లారడానికి, పొంగు చల్లారడానికి, పాకం రావడానికి, మనకు పాకం వచ్చిందా రెడీ అయిందా అవడానికి నూనె వేస్తే తెలుస్తుంది. నూనె వేస్తేనే తెలుస్తుంది, లేకపోతే మన పాకం సరిగ్గా వచ్చింది రాదని లేదు. లేత పాకం అయితే అచ్చు అది నిల్వ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. పాకం గట్టిగా ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తాటి బెల్లం. ఇప్పుడు పాకం వచ్చింది మనకి ఎలా తెలుస్తుంది సార్? ఇది కొంచెం చిక్కగా అవుతుంది. ఈ పుల్ల తిప్పుతుంటే తిరగదు అనమాట. గట్టి షేడ్ కలర్ కూడా షేడ్ మారుతూ ఉంటుంది. పుల్ల పెట్టి తిప్పుతూ ఉంటే మనకు అర్థమైపోతుంది. తర్వాత ఇక ఒక పాత్ర తీసుకుని పాకం వచ్చిందా తయారైతే లేదని పాకంలో వాటర్ అది పాత్రలో నీళ్లు పోసి తీసి ఆ పుల్ల దాంట్లో వెళ్తుంటే పాకం వచ్చేస్తుంది. రంగు కూడా కలర్ కూడా మారిపోయింది. ఈ పుల్ల పెట్టి తిప్పుతుంటే కూడా మనకు తిరగదు అనమాట. తిరగదు, గట్టిగా ఫ్రీగా తిరిగి ఇప్పుడు గట్టిగా తిరుగుతుంది. ఫైనల్ అంటే ఇప్పుడు పాకం తయారైంది లేదని చెప్పి దీంట్లో వాటర్ పోసుకుని ఈ పాత్రలో అలా అరిసెల పాకం అనమాట. ఇక అరిసెల పాకం ఎక్కడెక్కడ ఉంటుంది ఇవి అచ్చులు? మట్టిలో ఎందుకు పోసుకోవాలి? ఏదైనా చెక్క కానీ వేడి పోసుకోవచ్చు కదా సార్? చెక్క మేము పోస్తే ఆరవు సార్, తొందరగా ఆరవు. బెల్లం కూడా చెమట వచ్చేసింది. చెక్క మేము పోస్తే చెమట వచ్చేసింది, నిల్వ ఉండదు. ఇక్కడ భూమి మీద అయితే దీని ఉన్న వేడి కింద భూమి లాగేసుకుంటుంది అనమాట. తొందరగా ఆరిపోవడానికి చెమట కూడా రానివ్వదు. అది మట్టిలో పెడితే మరి కొంచెం డస్ట్ పార్టికల్స్ పట్టడానికి సార్, అందుకని ఈ క్లాత్ వేసాం సార్. ఇదంతా భూమి వాటర్తో తడిపేస్తాం ఇసుక లేకుండా ముందు. ఇది తయారు చేసే ముందే ఇలా చేస్తాం. మలినాలు రాకుండా జాగ్రత్త పడిన తర్వాత క్లీన్ చేస్తాం. ఇందాక పోసింది ఆరిందంటారు? ఆరిపోయింది సార్. ఆరిందేమో. ఇవ్వండి సార్, చెమట కూడా రాదు ఇలా అయితే. అన్నీ రెడీ అయిపోయినాయి? రెడీ అయిపోయింది సార్. అలాగే ఒక 10-15 minutes త్వరగా రెడీ అయిపోయింది సార్. భూమి మీద పోసాం కదా, వేడి కింద లాగేస్తుంది. అదే చెక్కలో పోస్తే ఎంత త్వరగా రెడీ అవ్వదు, చెమట వచ్చేస్తుంది, చెమట పడుతుంది అనమాట. నిల్వ ఉండదు. ఈ రకంగా తీసుకుని మనం ఎన్ని రోజులు నిల్వ పెట్టుకోవచ్చు? ఈ మనం జాగ్రత్తగా నిల్వ చేసుకుంటే సార్ 6 months వరకు నిల్వ ఉంటుంది. నాగరాజు గారు సార్, మనం పొద్దుటి నుంచి తాటి చెట్టు నుంచి పానకం తీయటం, పానకం నుంచి చారు తయారు చేయడం, చారు నుంచి బెల్లం తయారు చేయటం, చివరికి తాటి బెల్లాన్ని అచ్చులు మన కళ్ళ ముందు చేయగలిగాము. ఇంత శ్రమ చేస్తున్నారు కదా, ఏంటి దీనివల్ల అంత ఉపయోగం ఏంటి అసలు? ఈ తాటి బెల్లం వల్ల మామూలు బెల్లం ఈజీగా వచ్చేస్తుంది కదా, ఎందుకు ఇంత రిస్క్ తీసుకుని తాటి బెల్లం తయారు చేయటం? సార్, ఈ తాటి బెల్లం చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది సార్. చాలా మంది వినియోగిస్తుంటారు వినియోగదారులు. దీనివల్ల గర్భిణీ స్త్రీలు వాతం నొప్పులు వస్తుంటాయి. గర్భిణీ స్త్రీలకి వాతం నొప్పులు అరాయిస్తూ ఉంటాయి. మరి మలబద్ధకంతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి మలబద్ధకం తగ్గడానికి, ఫ్రీ మోషన్ అవ్వడానికి తాటి బెల్లం ఉపయోగిస్తుంటారు. చాలా మంది వీటితో ఇబ్బంది పడుతుంటారు. యూరిన్ కూడా సరిగ్గా రాదు. ఇది మజ్జిగలో కానీ, వాటర్లో కానీ, లేదా డైరెక్ట్గానే తాటి బెల్లం ముక్కలు చప్పరించవచ్చు. అలా కొంతమంది కొంచెం చేదుగా, ఇది వగరుగా ఉంటుంది, ఉప్పుగా ఉన్నట్టుంటుంది, అలా అనిపిస్తుంది. అలా అనుకున్న వాళ్ళు వాటర్తో కూడా దీన్ని కలిపి తీసేసుకోవచ్చు. ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి మీరు తీసుకొని మీ తాతల తరం నుంచి వచ్చిన వృత్తిని మా తాతల తరం నుంచి వచ్చింది సార్. ఓకే, ఇందులో దాదాపు వాడే నేను పొద్దున్న చూస్తున్నాను.
ఆ తాటి చెట్టు నుంచి కళ్ళు తీశారు, మళ్ళీ ఆ తాటినే వంట చెరుకుగా ఉపయోగించి మంట పెట్టి చారు చేశారు, మళ్ళీనేమో దాన్నే పాకం తీశారు. సో మీరు ఒక గిన్నెలు తప్పితే మిగతా ఇవి చారు కలపడానికి కానీ పాకం కలపడం మొత్తం తాటికి సంబంధించిన వాడారు. సో తాటి చెట్టుని ఈ రకంగా ఉపయోగించి ప్రజలకు ఒక మంచి ఆరోగ్యకరమైన తాటి బెల్లాన్ని చాలా సంతోషం ఉందండి. ప్రకృతి సిద్ధంగా తయారవుతుంది సార్ ఇది, ఎలాంటి రసాయనాలు కెమికల్ కలపకుండా. వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఓకే 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 థ్యాంక్ యూ వెరీ మచ్.